ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. మీరందరూ ట్రైనింగ్కి వచ్చారు. యూనిట్ ఇంకా జరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత నాకే షాక్ వచ్చింది. 75% మంది షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు, ఆయిల్ ఫ్యాక్టరీ కూడా అయ్యారబ్బా. అంతేంటి డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్. మన ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ప్రజలు ఏం చూసుకుంటాం? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కదా. అందుకే మొదటి విడతలో పార్టీలో ఉన్న నాయకులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమైతే వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వమని మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అయ్యా మీరందరూ చప్పట్లు కొట్టి వెళ్తారు, ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నీ పరీక్ష అనుభవిస్తున్నా. ఆ పరీక్ష ఏంటంటే ఎవరు రారు రక్త పరీక్షలు అంటే. అయ్యా మేము మా ఇంజెక్షన్ అంటే మాకు భయం, అవసరమా మాకు రక్త పరీక్షలు, ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉచితంగా ఈ హెల్త్ చెకప్లు పెడుతున్నాం. దయచేసి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం వివరాలు తెలుసుకున్న తర్వాత డాక్టర్లు పెట్టాం, న్యూట్రిషనిస్ట్ పెట్టాం, ఆహారం ఎంత ఏంటి ఎలా అన్ని తెలియజేస్తున్నాం. అవసరమైన మందులు కూడా అందజేస్తాం. దయచేసి కార్యక్రమాన్ని మొత్తం జయప్రదం చేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. సంస్కరణలు తీసుకురావాలంటే అందరం కష్టపడాలి. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నేను చాలా కష్టపడ్డా. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒక పాలిట్ బ్యూరో కాదు, 2 పాలిట్ బ్యూరో కాదు, నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పెట్టింది. నేను 1-10 సార్లు పోరాడా. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడా. నేను ఏది వదిలిపెట్టలేదు. దయచేసి ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తు చేసుకో. సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. కానీ మనం 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి. మీరు చూశారు, ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నాం, నా తెలుగుదేశం నా బాధ్యత అని. ఏంటది? మళ్ళీ చెప్పండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ నాయకులు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన మీరందరూ నాయకులు. ఒక బూత్ స్థాయి కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, మండల్ కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు మీరు. సమస్యలు మీరు పరిష్కరించాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. వ్యవస్థ పనిచేసే విధానం మార్పు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరే మిమ్మల్ని చూసినప్పుడు నాయకులు కనపడుతున్నారు. మీరే మా నాయకులు, మా భవిష్యత్తు నాయకత్వం. సో మనకి సమస్యలు ఉంటే 4 గోడల మధ్య మాట్లాడాలి, చర్చించాలి, ఓపికగా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. మీ స్థాయి అవ్వకపోతే యూనిట్ దగ్గరికి వెళ్ళండి, యూనిట్ అవ్వకపోతే క్లస్టర్ దగ్గరికి వెళ్ళండి, మండల్ దగ్గరికి వెళ్ళండి, నియోజకవర్గ స్థాయికి తీసుకురండి. దాని తర్వాత కూడా అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. ఏ పని మేము వదిలిపెట్టట్లేదు. మీరు మై టీడీపీ వాడుతున్నారా? మై టీడీపీలో మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వివరాలు ఎంటర్ చేయమంటున్నాం. దాంట్లో కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇది ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చదువుతున్నారా అని. దాంట్లో కూడా మీరు ఎంటర్ చేశారబ్బా. మామూలు తెలివి కాదు. మీరేమనుకున్నాడు, ఎవడు చూడట్లేదు అనుకున్నారు. కానీ మీ లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టాడబ్బా. మీరు ఇచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం. మీరు అక్కడ ఎంటర్ చేస్తే అది నేరుగా మాకు తెలుస్తుంది. పాదయాత్రలను కార్యకర్తలు కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, అయ్యా పని చేయనోడికి పని చేసేవాడు మధ్యన తేడా మీరు చూపించండి అని. ఈరోజు మీరు చూడండి, అందరికీ న్యాయం చేసామని నేను అనట్లా. కానీ ఈరోజు నామినేటెడ్ పదవులు ఇచ్చామంటే కార్యకర్తలు ఎత్తుక్కుంటూ వెళ్ళి నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత మంది. నేను మిమ్మల్ని అందరూ కోరేది వ్యవస్థను నమ్మండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం మై టీడీపీ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు మనం డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా ప్రకటించాం. ఆ డోర్ టు డోర్ ప్రోగ్రాం మీరు ఎట్లా చేస్తున్నారు, ఏ బూత్లో ఎంతమంది తిరిగారు, ఎక్కడ తిరిగారు, ఎంతమంది ప్రజల్ని కలిశారు, మొత్తం వివరాలు మాకు వస్తాయి. దయచేసి యాప్ వాడి ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణతో మనం పనిచేస్తే మీరు ఎత్తుక్కుంటూ మా దగ్గరకు వస్తాం కాదు, మేము మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి
పదవి ఇచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖ కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నాను.